లిక్కర్ పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపద్దు. ఈ మూడు కాకుండా దేంతో నడుపుతారు చెప్పురా? ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వాలన్నా, ఓ రోడ్డు వేయాలన్నా, ఓ ప్రాజెక్టు కట్టాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా ఈ మూడు కాకుండా ఇంకా దేంతో చేస్తారు చెప్పండి? భూములు అమ్మి సంక్షేమ పథకాలు ఇస్తామంటారు, భూములు అమ్మి రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్తారు, లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతారు, పెట్రోల్ మీద వచ్చే ఆ ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి ఆదాయంతో పరిపాలన నడుస్తుంది. ఈ మూడు కాకుండా అసలు ఇంకా చూడు, ఇంకా అంటే రెవెన్యూ అంటే సరే భూములది కూడా అలానే కలిసి వస్తుంది. ఇది కాకుండా కొంత ఇక్కడ నుంచి కూడా వస్తుంది, ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా వస్తుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్. సో దాని నుంచి కూడా ఇక వెహికల్స్ కొన్నప్పుడు వచ్చే ట్యాక్స్లు అవి సరే అది ఎంత వచ్చినా కొంత తక్కువే, ఇక ఎక్కువ అయితే ఈ మూడే. అయితే ఈ మూడింటి మీద ఆధారపడద్దు అంటారు, ఆ మూడింటి మీద ఆధారపడతాం. మళ్ళీ ఇంకా వేరే ఏముండదు. చూడు, పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి. ఇట్లా ఏంటంటే ఎడికి తెచ్చి పెడుతున్నారు అంటే అందరినీ కడి చేయరి, కొద్ది మందికి ఇయ్యి అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన, భూస్వాములకు రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు పరిశ్రమల్లోకి ప్రోత్సహించండి. ఎప్పుడు రైతు భరోసా మీదే, ప్రతి దొంగకు రైతు భరోసా మీదే, ప్రతి ఓనికి రైతు భరోసా మీదే, ఎవడు చూడు రైతు భరోసా మీదే పడేస్తారు. అరే సన్నాసులారా, నాకు అర్థం కాలే. అరే రైతులు ఏమైనా సంతోషంగా ఉన్నారనుకుంటురా? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏమైనా సంతోషంగా ఉన్నారా? అరే వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయా? ఉద్యోగం చేసేవాడు ఏముందా, చల్లగా ఏసీలో కూర్చొని కంప్యూటర్ ముందర కూర్చొని కీబోర్డ్ని టిక్కు అని కొడతాడు. నా సొంటని పని ఏముందే, ఏసీలో కూర్చొని లేదా ఏసీలో చదువుకొని చెప్తాం, మనకు అది వేరే విషయం. కాకపోతే బయట మేము ప్రజలు కూడా తిరుగుతాం, ప్రజల దగ్గర కూడా వెళ్తాం, బయట కూడా పని చేస్తాం. కాకపోతే ఇట్లాంటి వాళ్ళకి అక్కర్లేదేమో కానీ అరే ఎండల కష్టపడతాడు, ఎండనక వాననక సలనక ఇలా యూరియా బస్తా కోసానికి కాడ తిరుగుతూ ఉన్నాడు. పొద్దుగాల లేస్తే ఆయనకు అదొక పని అయిపోయింది. అది ఆ పని తప్ప ఇంకో పని లేదన్నట్టు అయిపోయింది. మిగతా వాళ్ళకి జాబ్ లెక్క, మిగతా వాళ్ళకి 6 to 9, 9 to 6 అని షిఫ్ట్లు లేదా జాబ్ లెక్క. కానీ రైతుకి ఏం షిఫ్ట్ అయ్యా? అసలు పొద్దున్న దాకా రైతు చచ్చిపోతాడు, తెల్లని దాకా పోయి కరెంట్ల కాడ కూర్చుంటాడు. మళ్ళీ కరెంటు కోసలు వచ్చినాయి కదా, మళ్ళీ అది తప్పలేదు కదా. పందులకో దానికో దీనికో కాపలన్న పోవాలి కదా. మళ్ళీ వైర్లు పెడితేనేమో మళ్ళీ అదో పంచాయితీ మన అవుతుందేమో, ఏమైనా చేసుకుంటాడేమో. సో ఇట్లా జరుగుతుందని చెప్పి రైతు పొద్దున్న దాకా చచ్చిపోతుంటే ఆయన మొత్తం 6 నెలలు కష్టపడి పండిస్తే ఆయన పంట ఓడుకుంటాడో తెలియదు, కొంట ఎంత ఇస్తారో తెలియదు, బోనస్ ఇస్తారో లేదు తెలియదు, చెప్పింది అసలు రా తెలియదు. ఇన్ని రకాల సమస్యల మధ్య ఆయన అవస్థలు పడతా ఉంటాడు. ఆయనకింత రైతు భరోసా సాయం కింద అందియాలంటే ఏదో జర్రంతా ఏందా 7.5-8 వేల కోట్లకు చచ్చిపోతున్నారు రైతులకు ఇచ్చేవారికంటే. అరే ఇంత బువ్వ పెడుతుండు, ఈ దేశానికి అన్నం పండిస్తూ ఉన్నాడు, పెడతా ఉన్నాడు. మనకు మరి కంప్యూటర్లు అయితే తిండి పెట్టవు, సంపాదించవు అని చెప్పి అనుకోవాలి కదా. పైసలు సంపాదిస్తుంది అది, పైసలు బుక్తావు, మన్ను బుక్కవు కదా. అన్నం పండిస్తున్నాడనే ఒక సోయి కూడా లేకుండా ప్రతోడు రైతు భరోసా ఇవ్వకపోతే బాగుండు, రైతు భరోసా ఇవ్వకపోతే మీకేం నొప్పి అవుతుంది నాకు అర్థమైతలే. ప్రాజెక్టులు కడితే అయితలేవా పైసలు? బ్రిడ్జిలు కడితే అయితలేవా? ఫ్లైఓవర్లు కడితే అయితలేవా? రోడ్లు వేస్తే అయితలేవా? ప్రజలకి పెన్షన్లు ఇస్తే అయితలేవా? ఇంకా చూడు, ఇంకా రేషన్ బియ్యం ఇస్తే అయితలేవా? లేకపోతే వేరే విద్యార్థుల మీద ఖర్చు పెడితే అయితలేవా? లక్షల కోట్లు అన్ని రకాలుగా అవుతున్నాయి కదా. ఒక పంటకు ఒక 6.5-7 వేల కోట్లు ఇవ్వడానికి ముఖ్య మూలికి చచ్చిపోతా ఉన్నారు వీళ్ళు. అది రైతులకి. అరే రైతు అనేటోడు చచ్చిపోతే ఈ దేశంలో తిండి ఉండదు, నాకు అర్థమైతలేదు. రైతు అనేటువంటి సంపకుండ్రి, రైతుని సంపేయకుండ్రి. రైతు అనేటోడు లేకపోతే మనకు భూవ కరువు అవుతుంది, ఆగమైపోతాం. కొన్ని దేశాలు పిచ్చిలేసిపోయినాయి, శ్రీలంక లాంటి దేశాలు ఆగమైపోయినాయి. అది అర్థం చేసుకోకపోతే ఎట్లా? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు పరిశ్రమలకు ప్రోత్సహించండి. తిరిగి కూర్చుంటే కొండైనా కరుగుతుంది, ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు. క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరం అని సూచన. స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 25-26 పేరుతో రిపోర్ట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోలు, డీజిల్ పై వ్యాటు, భూముల రిజిస్ట్రేషన్ మీద ఆధారపడడం ఎంత మాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. కేవలం ఈ 3 మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకురావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు స్టేట్ ఫైనాన్సెస్ స్టడీ ఆఫ్ బడ్జెట్ 25-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకం అమలు విషయంలో ఆచితూచి అడిగేయాలని, అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆర్బీఐ ప్రస్తావించింది. సామాజిక భద్రత అవసరమే అయినప్పటికీ ఈ పథకాలు కేవలం ఓట్లు రాల్చే సాధనాలుగా మారకూడదని తెలిపింది. ఓట్లు రాల్చే సాధనాలుగా తప్ప ఇంకా దేనికి ఉపయోగపడట్లేదు. అదే పని చేస్తూ ఉన్నారు ఈ దొంగ నాయకులంతా కలిసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, నాశనం పట్టిస్తూ ఉన్నారు. ఒకరికి మించి ఒకడు హామీలు ఇచ్చి నాశనం పడతా ఉన్నారు. పథకాలను అందరికీ వర్తింపజేయడంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని, భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నదని ఉదాహరణ కింద చూపింది. పథకాలను సమీక్షించుకొని కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందజేసేలా చూడాలని, మిగిలిన నిధులను విద్య లాంటి కార్యక్రమాలకు వాడాలని హితవు పలికిందంటూ మొత్తానికైతే వీళ్ళు ఏమంటారు అంటే ఈ మూడింటి మీద తప్ప వేరే ఆదాయంతో నడుపుండ్రి అంటారు. ఈ దొంగలతో నాది శాతనే కాదు, ఈ 3 తప్ప ఇంకా దేంతో శాత కాదు. కావాలంటే మీరు చూసుకోరు, ఇంకా రాసి పెట్టుకోరు. ఈ 3 ఆదాయం తప్ప ఇంకా వేరే ఆదాయమే పనికి రాదు. వచ్చింది కూడా దేనికి ఉపయోగపడదు, అంత తక్కువ ఉంటుంది. అది వాళ్ళ జీతాలకు సరిపోదు, అట్లాంటి ఆదాయం ఉంటుంది. వాళ్ళు చేసే అవినీతికి సరిపోదు.